లక్కీ విన్నర్ 12 కె దుర్గా ధీరాజ్ 9th క్లాస్ జెడ్పిహెచ్ స్కూల్ కొత్తపేట యలమంచిలి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ 1Aలో ఎక్సర్సైజ్ 2Aలో 9th సమ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ 9th సమ్లో చూడండి జాగ్రత్తగా, ఇట్ ఈస్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్ఈక్వేషన్స్ అంటారు. ఇన్ఈక్వేషన్స్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్స్ ఉంటాయి. ఇంతకుముందు మనకి ఏంటి ఈక్వల్స్ ఉన్నప్పుడు చేసాము, ఇప్పుడు ఈక్వల్స్ లేకుండా లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు. ఓకే, సో ఏదైనా మ్యాథమెటికల్ ఇండక్షన్ మోడల్ ఒకటే. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి ప్రూవ్ చేయాలి అంటే 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ 1. మనం చూపించాలి n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అని. సెకండ్ వన్ ఈజ్ వీ షుడ్ టేక్ ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అని తీసుకోవాలి. థర్డ్ వన్, we should prove that it is true for n is equal k plus 1. k plus 1కి ప్రూవ్ చేయాలి ట్రూ అని. ఓకే, ఈ 3 స్టెప్స్ అయితే మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ అయిపోయినట్టే. సరే, ఫస్ట్ స్టెప్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయాలంటే లెట్ n ఈజ్ ఈక్వల్ 1. n వాల్యూ 1 తీసుకోవాలి. 1 తీసుకొని LHSలోని RHSలోని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, LHS ఏమవుతుంది, LHS ఈజ్ ఈక్వల్ n ప్లేస్లో 1 కదా, అంటే 2 × 1 + 7 ఈజ్ ఈక్వల్ 2 1 = 2 + 7 ఈజ్ ఈక్వల్ 2 + 7 9. సేమ్ RHS ఏమవుతుంది, RHS దీంట్లో ఇది RHS కదా, దీంట్లో కూడా n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1 + 3 హోల్ స్క్వేర్, 1 + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 + 3 మీన్స్ 4, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16. ఇక్కడ చూడండి, LHS 9 వచ్చింది, RHS 16 వచ్చింది. సో 9 ఈజ్ లెస్ దాన్ 16, 9 ఈజ్ less than 16. So LHS is less than RHS. LHS is less than RHS. Okay, LHS is less than RHS. So LHS is less than RHS అని మనకు వచ్చింది. సో it is true for n is equal 1. It is true for n is equal 1. n is equal 1కి ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ kకి ట్రూ అని తీసుకోవాలి మనం. ఇది అరేంజ్ చేసి వస్తున్నాను. n ఈజ్ ఈక్వల్ kకి ట్రూ అని తీసుకోవాలంటే సే దట్ it is true for n is equal k. n is equal kకి ట్రూ అని తీసుకుంటే స్టేట్మెంట్ ఏమవుతుంది, 2k + 7 n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయడమే, ఈజ్ లెస్ దాన్ k + 3 హోల్ స్క్వేర్. ఓకే, ట్రూ అని తీసుకున్నాం. ఇది మనం తీసుకునేదే, ప్రూవ్ చేసేది ఏం కాదు. ఓకే, తీసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ k + 1కి ట్రూ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేస్తే మొత్తం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేసినట్లే. ఇది ఒక్కటి లాస్ట్ చేయాలి. ఓకే, లాస్ట్ చేయాలి అంటే ప్రూవ్ చేయాలి అంటే లెట్ n ఈజ్ ఈక్వల్ k + 1. n ఈజ్ ఈక్వల్ k + 1 అని తీసుకున్నాము. ఇప్పుడు ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, LHS తీసుకోవాలి. 2 × n ప్లేస్లో k + 1 సబ్స్టిట్యూట్ చేయాలి. n ప్లేస్లో k + 1, ఇక్కడ కూడా n ప్లేస్లో k + 1 సబ్స్టిట్యూట్ చేయాలి.
అంటే 2 ఇంటూ ఎన్ కదా, అంటే 2 ఇంటూ కే ప్లస్ 1, ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసాం, ప్లస్ 7 ఈజ్ ఈక్వల్, ఇది మనం ఫైనల్ ఏం చూపించాలి, ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 అంటే ఇది అరేంజ్ చేసేస్తాం. ఇక్కడ చూడండి, ఫైనల్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటనేది ఇక్కడ రాసుకోవచ్చు. 2 ఇంటూ కే ప్లస్ 1 ప్లస్ 7 ఈజ్ లెస్ దాన్ ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 రావాలి కదా, కే ప్లస్ 1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 వచ్చే విధంగా మనం ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సింది ఇక్కడ రాసుకుందాం. సరే, ఇది ఎల్హెచ్ఎస్గా తీసుకున్నాము, ఇది ఆర్హెచ్ఎస్ కంటే తక్కువ అని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ కే 2k ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 7. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్, ఈ రెండింటిని ప్లస్ చేయకుండా 2 నటు 7 ఇటు రాస్తున్నాను. 2k ప్లస్ 7 ప్లస్ 2 కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఉపయోగించి అటు ఇటు మార్చాము ప్లేస్మెంట్. ఇలా ఎందుకు మార్చాము అంటే ఇక్కడ 2k ప్లస్ 7 అనేది మనకి ఇక్కడ ఉంది ఈక్వేషన్. ఓకే, సపోజ్ ఈ ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 దీనికంటే ఇది తక్కువ కదా, సో ఇట్ ఈజ్ లెస్ దాన్ k ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2. ఇది దీనికంటే చిన్నది కాబట్టి ఇది ప్లస్ 2, రెండు వైపులా ప్లస్ 2 యాడ్ చేసాం అంతే. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, ఇది ప్లస్ 2 యాడ్ చేసినా కూడా ఇది లెస్ దాన్ ఉంటుంది కదా, సో ఇలా వచ్చాయి. ఇప్పుడు మనం ఇట్ ఈజ్ ఈక్వల్, దీనికి ఏది ఈక్వల్ అవుతుంది, కే ప్లస్ 3 హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. అప్లై చేస్తే కే స్క్వేర్ ప్లస్ 2ab కదా, 2 ఇంటూ కే ఇంటూ 3 ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 ఉంది, ఈ 2. ఓకే, ఈ 2 ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ కే స్క్వేర్ ప్లస్ ఈ 2 3 జా 6 కదా, 6k ప్లస్ 9 ప్లస్ 2 అంతే కదా. మనం ఏం లేదు, సింప్లిఫై చేసాం అంతే, ఇక్కడ ఏం వాడలేదు. సరే, ఇక్కడ కే ప్లస్ 1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రావాలి మనకి. ఇట్ ఈజ్ ఈక్వల్, దీన్ని కే ప్లస్ 4 హోల్ స్క్వేర్ వచ్చే విధంగా రాద్దాం. కే ప్లస్ 1 ప్లస్ 3 అంటే 4 కదా, కే ప్లస్ 4 హోల్ స్క్వేర్ వచ్చే విధంగా రాద్దాం. అంటే కే ప్లస్ 4 హోల్ స్క్వేర్ రావాలి. కే ప్లస్ 4 హోల్ స్క్వేర్ రావాలంటే కే స్క్వేర్ అనేది నార్మలే ప్లస్ ఇక్కడ రాస్తున్నాను కే ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కే ఇంటూ 4 కదా, అంటే 8k ప్లస్ 16, 4 స్క్వేర్ అంటే 16. ఇది వచ్చే విధంగా ఇక్కడ రాసుకోవాలి. ఇది వచ్చే విధంగా రాసుకోవాలంటే సేమ్ అది రాసేద్దాం, 8k ప్లస్ 16 రాసేద్దాము. రాసేసిన తర్వాత మరి దీనికి ఈక్వల్ కావాలి కదా, ఈక్వల్ కావాలంటే ఇక్కడ 8k ఉంది, ఇక్కడ 6k ఉంది, అంటే మైనస్ 2k. అవునా, 8k నుంచి 2k మైనస్ చేస్తే 6k. అలాగే ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 11 ఉంది, అంటే ఏం చేయాలి, -5 చేయాలి. అంతే కదా. ఇప్పుడు సరిపోయిందా లేదా, మనకు కావాల్సింది ఇది వచ్చింది, సేమ్ అదే విధంగా పైదానికి ఈక్వల్ అయింది, కే స్క్వేర్ 8k మైనస్ 2k 6k, 16 మైనస్ 5 11, 9 ప్లస్ 2 11 సరిపోయింది.
ఓకే, మనకు కావాల్సింది ఇలా రాస్తుంది. ఇప్పుడు మనం దీన్ని k+4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు k+4 హోల్ స్క్వేర్. ఈ రెండింటి నుండి మనం మైనస్ అనేది కామన్గా తీయచ్చు. మైనస్ కామన్గా తీస్తే ఏముంటుంది, 2k+5. 2k+5. ఓకే, అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. k+4 హోల్ స్క్వేర్ మైనస్ 2k+5 అంటే k+4 హోల్ స్క్వేర్లో నుంచి సమ్ మైనస్ చేస్తాం. k+4 హోల్ స్క్వేర్లో నుంచి సమ్ ఏదైనా మైనస్ చేస్తాం అనుకోండి, ఆ వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది, k+4 హోల్ స్క్వేర్ కంటే తక్కువ ఉంటుంది. ఇట్ ఈజ్ లెస్ దాన్ k+4 హోల్ స్క్వేర్. k+4 హోల్ స్క్వేర్ కంటే తక్కువ ఉంటుంది కదా. సో ఇట్ ఈజ్ లెస్ దాన్ k+4 హోల్ స్క్వేర్. సపోజ్ 9 ఉంది, ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావడానికి 9 ఉంది. 9లో సంథింగ్ ఏది మైనస్ చేసినా కూడా, సపోజ్ 2 మైనస్ చేసాం అనుకోండి 7, ఇట్ ఈజ్ లెస్ దాన్ 9 వచ్చింది. అంటే ఇక్కడ 9లోంచి ఏది మైనస్ చేసినా 9 వస్తుంది. అందులో ఇక్కడ మనం తీసుకున్నది k అనేది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. ఎందుకంటే ఎంత టర్మ్, kth టర్మ్, ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ కదా. k+1th టర్మ్, ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. సో 9లోంచి ఏ న్యాచురల్ నెంబర్ మైనస్ చేసినా 9 కంటే తక్కువ అవుతుంది. అదేవిధంగా k+4 హోల్ స్క్వేర్లోంచి ఏ న్యాచురల్ నెంబర్ మైనస్ చేసినా k+4 హోల్ స్క్వేర్ కంటే తక్కువ అవుతుంది. సో అందుకే ఇట్ ఈజ్ లెస్ దాన్. ఓకే, k+4 హోల్ స్క్వేర్ అంటే k+1+3 హోల్ స్క్వేర్. ఓకే, అంటే k+1+3 హోల్ స్క్వేర్ కంటే ఈ రెండు ఈక్వల్ కదా. k+1+3 హోల్ స్క్వేర్ అనేది దీనికంటే పెద్దది. మనం స్టార్టింగ్లో LHS ఇదే కదా తీసుకున్నాం. దేర్ఫోర్ LHS ఈజ్ లెస్ దాన్ RHS. LHS అనేది RHS కంటే తక్కువ ఉంది. ఓకే, హెన్స్ ప్రూవ్డ్ by mathematical induction. ఓకే, మనం 3 స్టెప్స్లోని ప్రూవ్ చేయగలిగితే మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేసినట్లు. సో 3 స్టెప్స్ కూడా మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 10th సమ్. ఈ 10th సమ్ చూస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు n స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ n³/3. ఇది n³/3 కంటే కూడా ఎక్కువ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. LHS ప్రూవ్ చేయాలి అంటే మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3 స్టెప్స్ గుర్తుంటాయి కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ లెట్ n ఈజ్ ఈక్వల్ 1. n ఈజ్ ఈక్వల్ 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి ఫస్ట్ స్టెప్. సో n ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నాం. అప్పుడు LHS ఏమవుతుంది, LHS ఈక్వల్ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయడమే, అంటే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, n స్క్వేర్ అంటే ఎంత టర్మ్ ఇది. n ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నాము అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ 1. సేమ్ RHS ఈజ్ ఈక్వల్ n ప్లేస్లో 1 తీసుకుంటే ఏమవుతుంది, 1³/3 ఈజ్ ఈక్వల్ 1³ మీన్స్ 1/3. 1/3 అంటే ఇట్ ఈజ్ లెస్ దాన్ 1. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1/3. 1 అనేది 1/3 కంటే ఎక్కువ, 1/3 అనేది 1 కంటే తక్కువ. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1/3 మీన్స్ LHS ఈజ్ గ్రేటర్ దాన్ RHS. LHS ఈజ్ గ్రేటర్ దాన్ RHS. It is proved. Hence, so it is true for n is equal 1. n is equal 1 కి ట్రూ అయింది.
ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ప్రూవ్ అయిపోయింది కదా. సెకండ్ స్టెప్ ఏంటి? వీ షుడ్ టేక్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అని తీసుకోవాలి. సే దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అనుకున్నాము. అప్పుడు ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ k స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ k క్యూబ్ బై 3. ఇదంతా కూడా k క్యూబ్ బై 3 కంటే పెద్దది అవుతుంది. సో సేమ్ n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. అంటే k ప్లస్ 1th టర్మ్కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. k ప్లస్ 1th టర్మ్కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి అంటే ఇది kth టర్మ్ కదా. k ప్లస్ 1th టర్మ్ అంటే దీని యొక్క నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ k స్క్వేర్ ప్లస్ kth టర్మ్ ఇది ఇక్కడ వరకును. మనం ఏంటి? n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకున్నాం అంటే దీని యొక్క నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? k ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని మనం ఫైనల్గా ఏం ప్రూవ్ చేయాలి? k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3 కంటే పెద్దదని ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ది స్టేట్మెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3. అది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీనికంటే పెద్దది. ఇప్పుడు రెండు వైపులా కూడా k ప్లస్ 1 హోల్ స్క్వేర్ యాడ్ చేసినట్టు అంటే లెఫ్ట్ సైడ్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాం. సో రైట్ సైడ్ కూడా k ప్లస్ 1 హోల్ స్క్వేర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది పెద్దదే ఉంటుంది. సో ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్, ఈ మొత్తం ప్లేస్లో ఇది వేసుకోవచ్చు, k క్యూబ్ బై 3 ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇదే స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాం. కాకపోతే ఏంటంటే రెండు వైపులా k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే n ప్లస్ k ప్లస్ 1th టర్మ్ యాడ్ చేస్తాం. ఓకే, దీనికి k ప్లస్ 1 హోల్ స్క్వేర్ వేసాము. ఇది కూడా k ప్లస్ 1 హోల్ స్క్వేర్ రెండు వైపులా యాడ్ చేస్తాం. సో ఇట్ ఈజ్ ఈక్వల్, ఇది చూడండి దీనికంటే పెద్దది. మనకు వచ్చే ఆన్సర్ కూడా దీనికంటే పెద్దదన్నట్టే ఉండాలి. సరే, ఇప్పుడు ప్లస్ ఇది బై 1 ఉన్నట్టు ఎల్సిఎం తీసుకుంటే 3 అవుతుంది. 3 ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్, అంతే కదా. సరే, నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే దీన్ని మల్టిప్లై చేసేద్దాం. k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసేద్దాం. అప్పుడు ఇది k క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఇదేమవుతుంది k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1. ఫార్ములా అప్లై చేయండి, చేస్తే మీకు సేమ్ ఇది వస్తుంది. బై డినామినేటర్లో 3 ఉంది, 3. ఇప్పుడు 3తో మల్టిప్లై చేసేస్తుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ k క్యూబ్ ప్లస్ 3 ఇంటూ k స్క్వేర్, 3k స్క్వేర్ ప్లస్ 3 2 జా 6k ప్లస్ 3 1 జా 3 బై 3. ఓకే, ఇక్కడ చూడండి మనకి k ప్లస్ 1 హోల్ క్యూబ్ రావాలి. k ప్లస్ 1 హోల్ క్యూబ్ రావాలి. k ప్లస్ 1 హోల్ క్యూబ్ రావాలి అంటే ఇక్కడ రాసుకుంటున్నాను ఏం రావాలన్నది. k
k+1 హోల్ క్యూబ్ అంటే k క్యూబ్ ప్లస్ 3a² b కదా ఫార్ములా 3 ఇంటూ k² ఇంటూ 1 అంటే 3 అవుతుంది ప్లస్ 3ab² కదా అంటే 3k ఇంటూ k² అవుతుంది ప్లస్ 1 ఇది ఉండాలి అక్కడ ఓకే ఇది ఇక్కడ ఉండాలి ఇది a+b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే ఇది వస్తుంది ఓకే ఇట్ ఈజ్ ఈక్వల్ k క్యూబ్ అనేది ఉంది ప్లస్ 3k² ఉంది ప్లస్ 3k ఉండాలి అంటే ఇది యాస్టీస్గా రాసుకోవచ్చు ముందు k క్యూబ్ ప్లస్ 3k² ప్లస్ 3k ప్లస్ 1 రాసుకున్న తర్వాత దీనికి ఈక్వల్ అవుతుందో లేదో చూడాలి k క్యూబ్ ఉంది 3k² ఉంది 6k ఉంది ఇక్కడ 3k ఉంది అంటే ఇంకో 3k యాడ్ చేయాలి ప్లస్ 1 ఉంది అంటే 2 యాడ్ చేయాలి బై 3 ఇట్ ఈజ్ ఈక్వల్ ఈ మొత్తాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఈ మొత్తాన్ని k+1 హోల్ క్యూబ్ కదా దీన్ని k+1 హోల్ క్యూబ్ అని రాసాం k+1 హోల్ క్యూబ్ ప్లస్ ఇంకా ఏం మిగిలింది 3k+2 బై 3 ఇక్కడ చూడండి దీనికి ఇది యాడ్ అయింది ఇప్పుడు ఈ 3ని రెండింటికి సపరేట్ చేసుకోవచ్చు కదా ఇట్ ఈజ్ ఈక్వల్ k+1 హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 3k+2 బై 3 ఈ 3ని దీనికి సపరేట్గా చేసుకోండి మళ్ళీ సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్ 3 వస్తుంది ఇది ప్లస్ ఇది అవుతుంది న్యూమరేటర్ ఓకే ఇప్పుడు చూడండి ఇదిగో మనకి ఇక్కడ వచ్చింది కదా దీనికి ఏదైనా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది దీనికంటే కూడా పెద్దది అవుతుంది ఇప్పుడు a+b ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏకి ఏదైనా యాడ్ చేసినప్పుడు ఏ కంటే పెద్దది అవుతుంది సో ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ k+1 హోల్ క్యూబ్ బై 3 k+1 హోల్ క్యూబ్ బై 3 k+1 హోల్ క్యూబ్ బై 3కి సంథింగ్ ఏది యాడ్ చేసినా ఈ వచ్చే ఆన్సర్ k+1 హోల్ క్యూబ్ బై 3 కంటే పెద్దదే ఉంటుంది సో ఇదిగో మనకి RHS ఓకే సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ మనం 3 స్టెప్స్లో కూడా ప్రూవ్ చేస్తాం ఓకే సరే నెక్స్ట్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం